ఇలా బీజేపీలో ఇవ్వలేకపోతా ఉన్నారు, మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారా? అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు? నాకు అనుమానం వస్తుంది, మళ్ళీ ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ అక్కస్తో కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతానంటే చెల్లదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం, గౌరవంతో మాట్లాడి నేర్చుకోవాలి. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే ఒక విజిలేస్తే చాలు. మేము మా కార్యకర్తలు ఏం చేస్తారో చూసుకో. సీనియర్ నాయకుడిగా ఉన్నావు, చాలా సందర్భంలో మీరు గౌరవంగా మాట్లాడడం చూశాను. ఎందుకు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు రాజేందర్ గారు? పదవులు వస్తాయి పోతాయి, బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందో రాదో, ఆ అక్కస్తో మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడడం, మీరు వాడిన భాష చాలా ఆక్షేపణీయము.